ఆఫీస్కి వచ్చిందట. ఎవరు? ఈ ప్రణీత్ అనే అబ్బాయి, ఈ అక్యూజ్డ్ 2 A2 ఆఫీస్కి వస్తే ఆ నాగాచారి మాట్లాడింది ఏంటంటే పంపించేసినాడు. పంపించేసి ఈ బాధితుడు వెళ్ళి అడిగిండట, మరి ఆయన వచ్చిండు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఏనా టైం అయిపోతుంది, 6 అవుతుంది, ఈ 5 నిమిషాలే ఉంది నేను పోయే టైంకి, మరి నేనేడ పెట్టుకొని ఇప్పుడు అని పంపించేసిన. ఆయన ఏముంది, ఎవిడెన్స్ ఏం లేదు కదా అంటాడట. అంటే ఎంత ఘోరంగా మీరు తయారయ్యారు అంటే నేను అనుకోవడం ఏంటంటే నాగాచారి ఒక్కడే లేడీ పైసలు తిన్న దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి. 2 CR ఎంత? 2 కోట్లు. 2 కోట్ల? 2 కోట్లు ఐఓకి. ఓన్లీ ఐఓకి 2 కోట్లు. 2 కోట్లు ఓన్లీ క్యాష్. అది కూడా అరేంజ్ చేసింది ఇతనే. ఓర్ ప్రణీత్. ఇప్పుడు పోలీసులకు మొత్తం ఇతనే సర్దుతుంటాడట కదా మొత్తం అంతా కూడా. ఈ రోజుకి కూడా లోకల్లో క్యాష్ మొత్తం తీసుకువెళ్ళేది, కలెక్ట్ చేసుకునేది. ఆఖరికి ఇమాజిన్ రగ్గారు 111 అనే సెక్షన్ 10 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెట్టేటువంటి సెక్షన్ లో ఒక A2గా ఉన్న వ్యక్తి, 23 కోట్లకు బెట్టింగ్ యాప్ లో A2గా ఉన్న వ్యక్తి, ఆల్రెడీ 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తి నాగాచారి దగ్గరికి, ఐఓ దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చుని ఛాయ్ తాగి హాయ్ బాయ్ చెప్పి బయటకు వస్తే అదే విషయాన్ని మళ్ళీ ఐఓ బాధితుడికి వచ్చాడు. అది కూడా ఎప్పుడు మనకు కోర్టు ద్వారా ఈ విషయం తెలిసింది. 94 BNSS అంటే ఒక నిందితుడికి 94. ఈజ్ ద ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ పర్టికులర్ 23 కోట్ల ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన కేసులో ఇతనే ఈ కేసును చూస్తున్నాడు అనమాట. ఆయన పేరు నాగాచారి. సైబర్ ఇన్స్పెక్టర్. లాస్ట్ టైం కాల్ కూడా చేశాము. ఆయన పెద్దగా లైట్ తీసుకుంటున్నాడు, అసలు ఆ కేసే ఏం లేదన్నట్టుగా మాట్లాడిండు. సో కోర్టులకి సబ్మిట్ చేస్తాడు, మేము 94 BNS ఇచ్చాము నిందితుడికి అని చెప్పని. చదువుకున్న వ్యక్తి ఎవరైనా కూడా, యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఎవరైనా కూడా నిందితుడికి 94 BNSS ఇచ్చారు అని అంటే కనుక అది పెద్ద బూత్. అది పెద్ద బూతు. అంటే ఆఫీసరు ఎంత నిర్లక్ష్యమైన దూరంతో, ఎంత చదువు సంధ్యా జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నాడు, ఎంత అమ్ముడు పోతే ఈ విధంగా వ్యవహరిస్తారు అనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ. 2 కోట్లు ఒక ఐఓ స్థాయి అధికారి తీసుకున్నాడు అని అంటే గనక పై స్థాయి అధికారులు ఏ విధంగా తీసుకోవాలి? ఈ రోజు మనం ఈ వీడియో చేసిన తర్వాత మీరు అన్నట్టు 3 కోట్లకి మించి వ్యూవర్షిప్ పోయింది రగ్గారు. ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే గనక దీని మీద యుద్ధం చేసేటువంటి సిపి సజ్జనార్ గారు కానీ, అంతకుముందు రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబు గారు కానీ, డీసీపీలు కానీ, ఏసీపీలు కానీ ఎవరు కూడా నెమ్మది నీరెత్తనట్లు వహించడము. ఆ ఎంపీ కాకినాడ జనసేన ఎంపీ అయ్యేదే ఉంది పీకేది. ఇన్స్టాగ్రామ్ లో వీడియో డిలీట్ కూడా చెయ్య, ఏం పిక్తారో చూస్తా అని చెప్పని అంటున్నాడంట. సరే, ఇప్పుడు మనమైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కాదు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగిలిన వ్యక్తులు, మిగిలిన కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండటానికి, వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి, సమాజంలో ఇటువంటి వాళ్ళు ఏ విధంగా అమ్ముడిపోతున్నారో చూపించేటువంటి బాధ్యత మన మీద ఉంది. అక్కడ వరకు మాత్రం మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. వీళ్ళు ఫర్దర్ గా చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళు చెయ్యకపోతే ఇదంతా మనం ఏం చేపిస్తున్నాము అని అంటే కనుక ప్రజలు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో ఇది మీ బాధ్యత. మా బాధ్యత ప్రకారం మేము మా ప్రాణాలకు తెగించి ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా కూడా మేము ఒక వీడియో జనరల్గా అయితే ఏం జరుగుతుందంటే రగ్గారు, ఒక ఎపిసోడ్ చేసినాం, వ్యూవర్షిప్ వచ్చేసింది, పక్క జరిగిపోతారు. అవును, రైట్. కానీ మనం ఆ రోజే మనం చెప్పాము, ఈ నిందితులకి శిక్ష పడేంత వరకు మరే ఒక్క వ్యక్తి కూడా బెట్టింగ్ అనేటువంటి వ్యసనానికి జోలికి పోకుండా వాళ్ళ అవగాహన వచ్చేంత వరకు కూడా మనం ఎపిసోడ్ కంటిన్యూ చేస్తామని చెప్తానే ఉన్నాము. అందులో భాగంగా 2nd ఎపిసోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా చేస్తున్నారు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే A2 వెళ్ళి కలిసి వచ్చి హాయ్ బాయ్ చెప్తే ఈ మహానుభావుడు అంటాడంట 5:55కి వచ్చాడు, 6 గంటలకి నాకు టైం అయిపోతుంది డ్యూటీ, నేను వెళ్ళిపోవాలి, నేను ఎట్లా అరెస్ట్ చేస్తా అని చెప్పని అంటున్నాడంట. అంటే ఇంతగా అది ఎవరికి? బాధితుడితోటి. ఇంతవంటి దౌర్భాగ్యమైన విషయము, ఇటువంటి క్యాపబుల్ కాని ఆఫీసర్ ఎవరైనా ఉంటారా? అంటే ఇంతమంది చూస్తే నేను అనుకోవడం ఇప్పుడు తన ఒక్కడి పని అంటారా, ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఎత్తున సిపి స్థాయిలో గతంలో ఉన్న సిపి స్థాయిలో అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి దీని మీద అడుగు ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అంటే కనుక ఆ సచిన్ దిలీప్ దయా అనేటోడు ఒక సీజన్ కే 100 కోట్లు ఆడతాడు అని చెప్పి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. మన దగ్గర ఉన్న ఒక వ్యక్తిమే 23 కోట్లు పోగొట్టుకున్నాడు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంటారు గారు. ఎక్కడి నుంచి అయితే కనుక మనం వాట్సాప్ లో హాయ్ అని చెప్పి పెడుతున్నాము, జియో లొకేషన్ ఉంటుందంట వాళ్ళ దగ్గర. ఓకే, వీళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అని చెప్పని లొకేషన్ తో సహా వాళ్ళ దగ్గర ఒక అప్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉందంట. సో ఆ లొకేషన్ ని చూసుకుని వాళ్ళు ట్రస్ట్ అనుకుంటే మాత్రమే వాళ్ళు రిప్లై ఇవ్వడం కానీ స్కానర్లు పంపించడం కానీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మనం చూపించిన స్కానర్ కూడా ఆ విధంగానే వేరే వాళ్ళతోటి పంపిస్తే స్కానర్ పంపించినాక మళ్ళీ డిలీట్ చేశారు.
ఇప్పుడు మేము చేయట్లేదని చెప్పి పెట్టారు. సో ఆ విధమైన టెక్నాలజీ వాళ్ళు చేస్తున్నారు. సో అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, మొదటిసారిగా మనం లైవ్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ డాక్యుమెంట్ తోటి మనం వీడియో చేయడం జరిగింది. అవును. చేసిన తర్వాత కూడా సదరు నాగాచారి అని చెప్పి ఇన్స్పెక్టర్, ఒక అసమర్థ ఇన్స్పెక్టరు మళ్ళీ నీ దగ్గర ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పని విక్టిమ్కి మళ్ళీ నోటీసులు ఇస్తాడు, ఒక 9-10 పాయింట్స్తో కలిపి. అవును. నీ దగ్గర ఎవరు విట్నెస్లు ఎవరు ఉన్నారు, ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముందని చెప్పని. ఇప్పుడు క్లియర్గా మనము బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ మనమే ఇచ్చాము, నిందితుల పేర్లు మనమే ఇచ్చాము, వాళ్ళ మీద ఉన్న కేసులు డీటెయిల్స్ మనమే ఇచ్చాము, వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పి ఆల్రెడీ స్క్రీన్ షాట్లు పంపించాము, మనం లైవ్ డెమోలో పంపించాము. అవును. ఇన్ని చూసిన తర్వాత కూడా డాడ్జింగ్ చేస్తున్నారు మ్యాటర్ని అని అంటే కనుక ఎంత స్థాయిలో జరిగి ఉంటుంది అనేది ఈజ్ ద ఐఓ. సో రిప్లై అయితే వస్తలేదు అటువైపు నుంచి. మొత్తానికైతే వాళ్ళు అలర్ట్ అయిపోయి రకరకాలుగా ఈ దందా మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. సింపుల్గా ఒకటైతే మనం చెప్పొచ్చు, దీంట్లో 100% డబ్బులు తిన్నారు కాబట్టి పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి సిపి స్థాయిలో కూడా సచిన్ దిలీప్ దయా నుంచో లేకపోతే కాకినాడ ఎంపీ ఉదయ్ నుంచో డబ్బులు పోతున్నాయా, మరి మీరే ఆన్సర్ చేయాలి. ఇంతవరకు దీని మీద యాక్షనే లేదంటే మరి దీని వెనకాల ఏముందని అనుకోవాలా? కొత్తగా అవినాష్ మహంతి గారు వచ్చారు, మల్కాజ్గిరి కమిషనరేట్, రాచకొండ మల్కాజ్గిరి కమిషనరేట్ అయ్యింది. ఆయనకి స్ట్రిక్ట్ ఆఫీసర్ కింద పేరుంది. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా మనము విన్నవించుకునేది ఏంటి అని అంటే కనుక, మీ కుటుంబంలో ఎవరో ఒకరు బెట్టింగ్ బాధితులుగా ఉండొచ్చు. రేపటి రోజున వాళ్ళు మీకు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తే, అయ్యో చేతికొచ్చిన కొడుకు ఈ విధంగా అందకుండా పోయాడని బాధపడటం కంటే ఈ వీడియోని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఓకే. అదే విధంగా ఈ వీడియో మనము ఇక్కడితోనే విడిచిపెట్టేది కాదు రగ్గారు. ఈ బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖమైన మున్సిపాలిటీలకు సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శివారు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కొడుకులు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, ఇన్నోవాకి ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్లు వేసుకునేటువంటి వ్యక్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే గనక కోకొల్లలుగా కూడా మన దగ్గర లిస్టు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, వాళ్ళ కార్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు చేయొచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ కింద ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము తినుకుంటా, నేను పీకుడు గాని అని చెప్పి అనుకుంటా, నేను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అని చెప్పుకుని తిరుగుతున్నట్టు మనం ఎవిడెన్స్ అన్ని ఇస్తే ఈ ఎవిడెన్స్ అన్ని బాధితులు చూపించి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అదే కదా, నీకు ఎందుకురా పోయి మీడియాలో చూపిస్తే పోయేదే ఉంది, పీకేదే ఉంది, నేను చేయాల్సింది అని చెప్పని ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి వాళ్ళకి డైరెక్ట్ ఫోన్లు కొట్టి 50 పట్రా 20 పట్రా అంటున్నారు. అంటే ఒక జర్నలిస్ట్ రఘు, ఒక శంకర్ నరేష్ అనే వ్యక్తులు అవినీతి అధికారులకి లీడ్స్ ఇచ్చేటువంటి వ్యక్తులుగా మారిపోయారు రఘు గారు ఈరోజు. అవును. అందుగురించే విక్టిమ్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మీదటి కూడా రాకపోతే 100% కేసు మొత్తం కూడా మనమే ఇన్వెస్టిగేషన్ చేద్దాం, దానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజల ముందు పెడదాము. ప్రజా కోర్టులో ఏ న్యాయం జరుగుతుందో అదే న్యాయం జరుగుతుంది. సో నెక్స్ట్ 3rd ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఆ 3rd ఎపిసోడ్లో చాలామంది ప్రముఖులు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నింటిని కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఏంది, ఆ నెంబర్లు ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏందని మీరంతా టోటల్గా ఇరుక్కోవాల్సిందే. ఈ కేసును కనుక తరువుగా ఎంక్వైరీ చేసి మీరు కనుక ఈ దుర్మార్గులందరినీ అరెస్ట్ చేయకపోతే, వాళ్ళు ఇప్పటికే మేము ప్రాపర్టీస్తో సహా చూపించినాం, ఎవడెవడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి ఏమేమి ఆస్తులు కొన్నాడని. ఆ ప్రాపర్టీస్ని ఇమీడియట్గా సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. టోటల్ ప్రాపర్టీస్ అవి సీజ్ చేయకుండా ఇంకా ఇది సచ్చేటోళ్ళు చేస్తారు, బతికేటోళ్ళు పడతారు, మనకైతే మన అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి, ట్రాన్సాక్షన్ తెలియదు కాబట్టి క్యాష్ రూపంలో తీసుకున్నాం, ఎవడు మనల్ని ఏం పట్టుకోడు అని ఆలోచనతో కనుక మీరుంటే ఖచ్చితంగా మీరు రేపొద్దున బుక్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.